మొక్కుల వాడైన ఆ శ్రీ వెంకటేశ్వరుడు కోట్లాది భక్తుల కొంగు బంగారం. ఆ తిరుమల వాసుని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటారు. అందున స్వామివారికి జరిగే నిత్య సేవలను కన్నులారా వీక్షించాలని పరితపిస్తారు. కానీ అందరికీ సాధ్యం కాదు. ఆ అవకాశాన్ని TV9 మీకు అందిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు 60 ఏళ్ల క్రితంలోవి. 60 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టీటీడీ ప్రెస్, గోశాల, మెడికల్ కాలేజ్, దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ మీరు చూస్తున్నారు. ఇవి 60 ఏళ్ల క్రితం ఓ భక్తుడు తన వీడియోలో బంధించిన క్లిప్పింగ్స్. బ్యాక్ తిరుమల కొండ దృశ్యాలు ఇవి. అలిపిరి మొదటి గోపురం దగ్గర పాదాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది మెట్ల దారి. అప్పట్లో తిరుమలకి రాను పోను ఒకే దారి ఉండేది. ఏళ్ల క్రితం తిరుమలలోని దృశ్యాలు ఇవి. ఏళ్ల క్రితం ఓ భక్తుడు స్వామివారి సేవలను వీడియోలో భద్రపరిచాడు. ఆ దృశ్యాలు అతి కష్టం మీద సేకరించింది TV9. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ దృశ్యాలే. అసలు విషయానికి వస్తే అప్పటి తిరుమలకు నాటి ఇవాటి తిరుమలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు తిరుమల శ్రీవారు బంగారు తాపడంతో కొలువు తీరారు. కానీ అప్పట్లో బంగారు వాకిలి, వెండి వాకిలి అనే ద్వారాలు లేవు. భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువ. రోజు మొత్తం మీద ఓ 4000 మంది స్వామివారిని దర్శించుకునేవారట. అందుకే అన్ని ద్వారాలు ఉండేవి కాదని చెప్పి అంటున్నారు. స్వామి సేవలను చూడాలంటే ఇప్పుడు ప్రతిదానికి టికెట్ కొనాలి. ఆ రోజుల్లో అన్ని ఉచితమే. సుప్రభాత సేవ మొదలుకొని అన్ని సేవలు ఉచితం. ఇలా చాలా అంశాల్లో నేటికి నాటికి తిరుమల శ్రీవారి దర్శనంలో చాలా వ్యత్యాసాలున్నాయి. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. 60 ఏళ్ల క్రితం ఆలయ రూపురేఖలను ఇప్పుడు మీరు చూస్తున్నారు. అప్పట్లో ఆలయంలోకి ఎవరైనా రావచ్చు, ఫోటోలు తీయొచ్చు, వీడియోలు తీయొచ్చు. ఎలాంటి నిబంధనలు ఉండేవి కాదు. ఆలయానికి ఎడమ పక్కన క్యూ లైన్ ఉండేది. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కములు. 60 ఏళ్ల క్రితం అప్పట్లో రోజు వచ్చే భక్తుల సంఖ్య కేవలం 2 నుంచి 3,000 మాత్రమే ఉండేది.
సెలవు దినాల్లో అయితే మహా అయితే 10,000 దాటేది కాదట. కానీ ప్రస్తుతం రోజు 60,000 మంది భక్తులకు దర్శనం లభిస్తోంది. ఇక సెలవు దినాల్లో అయితే చెప్పక్కర్లేదు, దాదాపు 2 లక్షల మంది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. అప్పట్లో ఎలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల ఫోటోలు వీడియోలు తీసే అవకాశం ఉండేది. ఇప్పుడైతే ఆలయ ద్వారం దగ్గర కాదు కదా, కనీసం సెల్ ఫోన్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఫోటోలకి వీడియోలకు ఎటువంటి అనుమతి లేదు. పుష్కర ఘాట్ దగ్గర దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద. మీ దగ్గర నిలువుదోపిడీ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. తిరుమలేశుని సేవలు అమూల్యం. ఘనమైన తరతరాల భాగ్యానికి చిహ్నమైన ఈ సేవల్ని భద్రపరచడమే కాదు, భావితరాలకు అందించే ప్రయత్నము మంచిదే. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము. ఆనాడు సేవలన్నీ ఉచితమే, ప్రస్తుతం అన్ని సేవలు ఆర్జితాలే. ఈ సేవల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సాలీనా 175 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు 60 ఏళ్ల క్రితం ఆలయ రూపురేఖలు, 60 ఏళ్ల క్రితం ఆలయంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి భక్తులకి, లేకపోతే ఫోటోలు తీసేందుకు, వీడియోలు తీసేందుకు